ఎవ్రీ వీక్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ఎక్సెల్ షీట్ ఇస్తాడండి. దాన్ని టైం షీట్ అంటారండి. ఒక ఎక్సెల్ షీట్ ఫార్మేట్ ఉంటుంది. ఈ రోజు మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు. మండే 9 to 6 ఏం చేశారు? 2 lines ఎక్సెల్ షీట్ రాయాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే పోస్ట్ లంచ్ తర్వాత టైం షీట్ ని ప్రాజెక్ట్ మేనేజర్ కి ఫార్వర్డ్ చేశారు. ఎవ్రీ మంత్ 4 టైం షీట్స్ ఉంటాయండి రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఆ టైం షీట్స్ అన్ని కూడా క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. మీరు ఎవ్రీడే మీటింగ్ కండక్ట్ చేస్తారు కదా, కండక్ట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. దాన్ని మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో అలా ఒక 1 week ఉంటుందండి యాజ్ ఇస్ అనాలిసిస్. 1 week అయిపోయాక 2B అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు క్వశ్చన్స్ అయితే మొదలెడతారు క్లయింట్ కి. Q and AB అంటారండి. ఇప్పుడు యూజరు ఈసీసీలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు 9th month వరకు సిస్టమ్ను చూడలేదండి. ఎండ్ యూజర్ కంప్లీట్లీ బ్లైండ్. మీరు ఏం చెప్తే అది ఇంప్లిమెంటేషన్ రిక్వైర్మెంట్ అవటం, బ్లైండ్ గా నమ్మేయటం, టెస్టింగ్ లో ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అవడం జరిగినాయి. కానీ ఆ సిచ్యువేషన్ హనాలో లేదండి. ఫస్ట్ మంత్ లోనే క్లయింట్ సిస్టమ్ చూస్తాడండి. అదే స్టాండర్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ షో టు ద క్లయింట్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ కంపెనీ కోడ్ అండ్ ఎస్ఫోరానా సిస్టమ్ లో ఇప్పుడే చెప్పాను మీకు. అది క్లయింట్ ఏంటండి, స్టాండర్డ్ కంపెనీ కోడ్ ఏంటండి? 1710. 1710 మేడం. ఈసీసీలో 1000, హనాలో 1710. 1710 లో కంపెనీ కోడ్ లో కస్టమర్ మాస్టర్, ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, ఇన్బౌండ్ డెలివరీ, పీసీఐ, డెలివరీ డాక్యుమెంట్, ప్రతి మాస్టర్ డేటాస్ అంటారు. ఎన్నింటిని కూడా మాస్టర్ డేటాస్ చేంజెస్ లోకి వెళ్ళి కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేంజ్ డిస్ప్లే చేంజ్ లోకి వెళ్ళి ఎండ్ యూజర్ స్క్రీన్ చూపెడతారండి. ఫస్ట్ స్టేజ్ ఎండ్ నుంచే ఎండ్ యూజర్ స్క్రీన్స్ చూపెట్టడం మొదలైందండి. యూజర్స్ ట్రాన్సాక్షన్స్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం అందరు యూజర్స్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ సపోర్ట్ కలిపి యూజర్స్ పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. యూజర్స్ ఒక లిమిట్ ఉంటుందండి. సపోజ్ ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకోండి, ఈ రోజు ఒక 2 సేల్స్ ఆర్డర్ చేయాలి. ప్రతి యూజర్, ఒక రామ్ అని రాజ్ అని 2 యూజర్స్ ఉన్నారు. సేల్స్ ఆర్డర్స్ వాళ్ళే చేస్తారు. వాళ్ళకు లిమిట్ ఉంటుంది. ఒక $10,000, ఒక $5,000 మించి పోస్ట్ చేయకూడదు. సపోజ్ ఈరోజు 12,000 సేల్స్ ఆర్డర్స్ ఒక పోస్టింగ్ వచ్చింది ట్రాన్సాక్షన్. ఆ పోస్ట్ చేయాలంటే వాళ్ళు పోస్ట్ చేయడానికి అథారిటీ ఉండదు, ఆథరైజేషన్స్ ఉండవండి. అప్పుడు అప్రూవల్ తెచ్చుకోవాలి. దాన్నే ఫ్లో అంటారండి, వర్క్ ఫ్లో అంటారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎనీ డౌట్స్ అండి? ఒకసారి మాట్లాడచ్చు. ఎనీ డౌట్స్ వెన్ యూ ప్రాక్టీస్? ఎనీ డౌట్స్? సార్ అది కంపెనీ కోడ్ కి డిజిట్స్ వైజ్ ఏమైనా తీసుకోవాలా సార్? అంటే ఇన్ని 4 డిజిట్స్ అని 4 digits. SAP సజెస్టబుల్. ఓకే సార్. అంటే కంపెనీకి 4 డిజిట్స్, కంపెనీ కోడ్ కి సో 4 డిజిట్స్ సార్? తీసుకోవచ్చు. మాక్సిమం 4 digits, 2 or 3 or 4, either alphabetical or numerical, alphabetical with numerical based on client specifications. ఓకే సార్. ఇంకా మాట్లాడాలి. 10 minutes. డౌట్స్, క్లారిఫికేషన్, ఎనీ డౌట్స్ మాట్లాడచ్చు, మాట్లాడండి సార్. ఇప్పుడు మల్టిపుల్ స్క్రీన్స్ కి మనము బ్యాక్ వెళ్ళకుండా డైరెక్ట్ గా టీ కోడ్ తో వెళ్ళలేము సార్? వెళ్ళొచ్చండి. మల్టిపుల్ స్క్రీన్స్ మీరు విండోస్ 2-3 ఓపెన్ చేసుకుని ఒక విండోలో ఒకటి చేసుకోవచ్చు. యాజ్ ఎ విష్. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వాట్ ఈస్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటండి? ఒక కంపెనీలో శాలరీస్, క్యాష్, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. ఆ జిఎల్ అకౌంట్ స్ట్రక్చర్ తయారు కావాలంటే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఓకే సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ప్రతి జిఎల్ అకౌంట్ ఒక ఫీల్డ్ కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. స్టాండర్డ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది SAP లో 0001. దాన్ని మనం కాపీ చేసుకుని ఓన్ నేమ్ తో క్రియేట్ చేసుకోవాలి. అండర్స్టాండ్? జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటండి? జనరల్ లెడ్జర్ అకౌంట్స్. మన కంపెనీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏముంటాయి? ఎక్స్పెన్సెస్. క్రెడిట్ సైడ్ ఏముంటాయి? ఇన్కమ్.
బ్యాలెన్స్ షీట్లు ఏముంటాయి? అసెట్స్, లయబిలిటీస్. ఈ 4 కలిపితేనే అకౌంట్ గ్రూప్. ఈ 4 కలిపి అకౌంట్ గ్రూప్ క్రియేట్ కావాలంటే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ కావాలి. అండర్స్టాండ్? వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎనీ డౌట్స్ వెన్ యూ ప్రాక్టీస్? ఎనీ డౌట్స్? సార్ ఒక డౌట్ ఉంది. చెప్పండి. మీరు రికార్డింగ్ 4 లో బిజినెస్ ఏరియాని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిజినెస్ ఏరియా కంపెనీ కోడ్ లాగా చూసుకోవచ్చు అన్నారు. అలాంటప్పుడు ఎటువంటి రిలేషన్ మనం లింక్ చేయకుండా మనం క్రియేట్ చేసిన బిజినెస్ ఏరియా మన కంపెనీ కోడ్ కి సంబంధించిందని ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలియదండి? ఒక మీకు బిజినెస్ ఏరియా అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిస్ప్లో కాకపోవచ్చు, మీ బిజినెస్ ఏరియా చూసుకుంటారు కదా. యూ వాంట్ టు సీ ద బిజినెస్ ఏరియా వైస్. యూ వాంట్ టు సీ ద బిజినెస్ ఏరియా వైస్. దేర్ ఈస్ నో అసైన్మెంట్ ఇన్ ద కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా. బట్ బిజినెస్ ఏరియాని ప్లాంట్ కి అసైన్ చేస్తారు. అండర్స్టాండ్? ఓకే 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 ఓకే. MM లో ప్లాంట్ కి అసైన్ ఉంటుంది. Valuationary is nothing but plan. Understand? ఓకే అది మీకు MM బిజినెస్ ప్రాసెస్ చెప్తున్నప్పుడు మీకు అట్లా వస్తుంది. మీకు అర్థం అవుతుంది. ఓకే. అంటే ఏ రిలేషన్ లేకుండా మనం క్రియేట్ చేసే బిజినెస్ ఏరియా అసలు మన కంపెనీ కోడ్ ప్లాంట్ కి అసైన్ ఉంది. ఓకే. మీ బిజినెస్ ఏరియా మళ్ళీ SD లో కనెక్ట్ అవుతుంది. బిజినెస్ ఏరియా వైజ్ ఉంటుంది. రెవెన్యూ అకౌంట్ డొమినేషన్. క్లియర్? యా క్లియర్ సార్. Next. Any doubts? Others?